హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో నేను టెట్ డిఎస్సికి సంబంధించిన మెథడాలజీ మెథడాలజీ టాపిక్లో భాషా శిక్షణ అండి. మెథడాలజీ టాపిక్లో భాషా శిక్షణ టెక్స్ట్ బుక్ నుంచి ఈ పాఠ్య పుస్తకం అలాగే పాఠ్యక్రమం సంబంధించిన టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్ అండి. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అండి. అంతేకాదు రిపీటెడ్ బిట్స్ కూడా, ఇందులో చాలా వరకు రిపీటెడ్ బిట్స్ కూడా ఉన్నాయి. అలాగే మరి ఈ రిపీటెడ్ బిట్సే కాకుండా ఇవి గతంలో గతంలో జరిగిన డిఎస్సిల్లో 2002లో కావచ్చు, 98లో కావచ్చు, 2006లో కావచ్చు, 2008లో కావచ్చు, ఇలా రిపీటెడ్గా గతంలో నుంచి జరిగిన పేపర్స్లో కూడా వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇందులో చాలా మటుకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి రిపీటెడ్గా మనకి నెక్స్ట్ డిఎస్సిలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో టోటల్గా మన మెథడాలజీ అనేది పూర్తిగా టెక్స్ట్ బుక్ బేసే ఇస్తాడు. అప్లికేటివ్గా ఏమీ ఉండకపోవచ్చు. డెఫినేషన్స్, ఆథర్స్ని కూడా అడుగుతాడు. ఓకే ఫ్రెండ్స్, ముందు यह दौड़ का मैदान है जिस पर विद्यार्थीगण दौड़ते हैं ताकि शिक्षा के उद्देश्यों को प्राप्त किया जा सके. ऑप्शन 1 पाठ्यक्रम, ऑप्शन 2 पाठ्यपुस्तक, ऑप्शन 3 सहगामी क्रियाएं, ऑप्शन 4 समाज. మరి దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పాఠ్యక్రమం అండి. ఆప్షన్ ఏ పాఠ్యక్రమం. नेक्स्ट क्वेश्चन, छात्र दौड़ते हैं इसका मतलब है कि छात्र अनुसरण करते हैं. यह आवश्यक नहीं है कि वे शिक्षा के उद्देश्यों को प्राप्त करें. यह कथन किसका है? 1 रॉबर्ट यूलिच, 2 फ्रेबल, 3 हॉर्न, 4 मांटिसेरी. ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ ఏ రాబర్ట్ యూలిచ్ చెప్పారు. नेक्स्ट क्वेश्चन, पाठ्यक्रम अध्ययन का वह क्रम है जिसमें पुस्तकों के माध्यम से विभिन्न ज्ञान और कौशल का संग्रह किया जाता है. यह पाठ्यक्रम के किस रूप के संदर्भ में कहा जाता है? ए संकुचित, ऑप्शन 2 व्यापक, ऑप्शन 3 प्राकृतिक, ऑप्शन 4 सामूहिक. సో ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ ఏ సంకుచిత్ అండి. అంటే పాఠ్యక్రమ का अध्ययन संकुचित रूप అంటే पुस्तकों के माध्यम से विभिन्न ज्ञान विभिन्न कौशलों का అంటే సంకుచిత రూప్ అండి. అలా కాకుండా క్రియాయే, అనుభవం, గతివిధియా ఇవన్నీ అంటే సమాజాన్ని బేస్ చేసుకుని ఇచ్చేదైతే వ్యాపక్ అండి. జస్ట్ మన స్కూల్ లెవెల్లో ఇచ్చేది మాత్రం पुस्तक के आधार पर इच्छेदी संकुचित अंडी. नेक्स्ट क्वेश्चन, पाठ्यक्रम में छात्रों के विद्यालय के भीतर या बाहर सभी अनुभव आ जाते हैं. यह कथन किसका है? 1 क्रो, 2 रॉबर्ट यूलिच, 3 फ्रोबेल, 4 హార్న్. దీని ఆన్సర్ క్రో అండి. 1 క్రో ఏమని చెప్పాడు? విద్యాలయ కే భీతర్ యా బాహర్ కే అనుభవ్
బాగా గుర్తుపెట్టుకోండి, పాఠ్యక్రమంలో అనుభవం అంటేనే క్రో చెప్పారు. पाठ्यक्रम छात्रों के समायोजित या व्यक्तित्व के विकास में सहायता प्रदान करता है। यह कथन किसका है? 1 क्रो, 2 रॉबर्ट यूलिच, 3 फ्रोबल, 4 मुदलियार. సో ఫ్రెండ్స్, మరి దీని ఆన్సర్ వచ్చి 4 मुदलियार आयोग చెప్పిందండి. समायोजित व्यक्तित्व का विकास में सहायता प्रदान करना अన్నది मुदलियार आयोग. पाठशाला के भीतर अंदर के अनुभव करना क्रो. पाठ्यक्रम के विषयों में सबसे अधिक महत्व इस भाषा का है. 1 मातृभाषा, 2 प्रांतीय भाषा, 3 क्षेत्रीय भाषा, 4 हिंदी या राष्ट्रभाषा. ఆన్సర్ వచ్చి 1 మాతృభాష అండి. మరి పాఠ్యక్రమం విషయానికి వస్తే ఖచ్చితంగా పాఠ్యక్రమం అనేది బోధన అనేది మాతృభాషలోనే జరగాలి. दयानंद सरस्वती ने इस भाषा को आर्य भाषा कहा. दयानंद सरस्वती ने इस भाषा को आर्य भाषा कहा. 1 हिंदी, 2 संस्कृत, 3 गुजराती, 4 तेलुगु. మరి దీని యొక్క ఆన్సర్ అయితే ఏ హిందీ అండి. దయానంద సరస్వతి మరి హిందీ భాషని ఆర్య భాష అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, भारत की सांस्कृतिक भाषा क्या है? भारत की सांस्कृतिक भाषा क्या है? 1 हिंदी, 2 संस्कृत, 3 गुजराती, 4 तेलुगु. దీని ఆన్సర్ వచ్చి సంస్కృత్ అండి. भारत की सांस्कृतिक भाषा क्या है అంటే संस्कृत. भारत की प्राचीन भाषा, भाषाओं का भाषा वैदिक भाषा. అలాగే హిందీని ఆర్య భాష అని చెప్పింది दयानंद सरस्वती. काइसवेल के अनुसार वह पाठ्यक्रम छात्र की महत्वपूर्ण व्यक्तिगत और सामाजिक समस्याओं में निहित है. काइसवेल के अनुसार वह पाठ्यक्रम जो छात्र की महत्वपूर्ण व्यक्तिगत और सामाजिक समस्याओं में निहित है. ఇది ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్ అండి. మరి దీని ఆన్సర్ ఏంటి అంటే కోర్ పాఠ్యక్రమం అండి. కోర్ పాఠ్యక్రమం. क्वेश्चन, सभी बौद्धिक विषय, विविध कौशल, अनेकात्मक कार्य, पढ़ना लिखना, शिल्प, खेलकूद आदि क्रियाकलाप किसके क्षेत्र के अंतर्गत आते हैं? 1 पाठ्यक्रम, 2 पाठशाला, 3 प्रयोगशाला, 4 अंतर्वस्तु. ఫ్రెండ్స్, దీని ఆన్సర్ వచ్చి పాఠ్యక్రమం అండి. ఈ బౌద్ధిక విషయం కావచ్చు, కౌశలాలు కావచ్చు, పढ़ना लिखना, खेलकूद మొత్తం అన్నీ కూడా పాఠ్యక్రమంలో భాగమే. नेक्स्ट बिट, पाठ्यक्रम कलाकार के हाथों में एक साधन है जिसके द्वारा वह अपनी वस्तु को अपने कला कक्ष में अपने आदर्शों के अनुसार डालता है. यह किसका कथन है? यह किसका विचार है? 1 एनएल बॉन्सिंग, 2 रायबर्न, 3 केडी खैतर, 4 कनिंघम. వచ్చి కనింఘం అండి. కనింఘం. ఇవి మరి కైస్వెల్ కే అనుసార్ అనే బిట్ అంటే
దాదాపుగా బిట్ నెంబర్ 9 నుంచి బిట్ నెంబర్ 9, 10, 11, 12. సో ఈ బిట్స్ అన్నీ కూడా గత డిఎస్సిలో అడిగిన బిట్స్ అండి. 2002 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు. नेक्स्ट क्वेश्चन, पाठ्यक्रम का अंग्रेजी शब्द करिकुलम की उत्पत्ति लैटिन भाषा के कुर्रेर शब्द से हुई है, जिसका अर्थ है, करिकुलम का अर्थ दौड़ का मैदान, आराम का मैदान, खेल का मैदान, मैदान. మరి దీని ఆన్సర్ వచ్చి करिकुलम అంటే दौड़ का मैदान अंडी, दौड़ का मैदान. पुरातन काल में भारत में पाठ्यपुस्तक के लिए ग्रंथ शब्द का प्रयोग होता था. यह ग्रंथ का अर्थ है, ग्रंथ का अर्थ है 1 वृक्ष, 2 वृक्ष की छाल, 3 पढ़ना, 4 बांधना. మరి దీని ఆన్సర్ ఏంటి అంటే బాంద్రా అండి. బాంధనా అన్న, గూందనా అన్న, నియమిత్ రూప్ సే జోడనా అన్న గ్రంథ యొక్క మీనింగ్ అండి. पाठ्यपुस्तक आमतौर पर अपरिपक्व छात्र के लिए लिखी जाती है. यह कथन किसका है? 1 मॉन्टेसरी, 2 फ्रोबेल, 3 कॉटरगुड, 4 క్రోన్బ్యాంక్. మరి దీని ఆన్సర్ వచ్చి క్రోన్బ్యాంక్ అండి. अपरिपक्व छात्र के लिए लिखी जाती है, పాఠ్యపుస్తకం అనేది अपरिपक्व छात्र के लिए लिखी जाती है అని చెప్పింది ఎవరు అంటే క్రోన్బ్యాంక్ అండి, క్రోన్బ్యాంక్. विद्यार्थियों के सर्वतोन्मुखी विकास के लिए पुस्तकों का प्रकाशन करना चाहिए. विद्यार्थियों के सर्वतोन्मुखी विकास के लिए ऐसे पुस्तकों का प्रकाशन करना चाहिए. पाठ्य पुस्तकें, निर्देश पुस्तकें, सहायक पुस्तकें, विस्तृत अध्ययन के लिए पुस्तकें. ఆన్సర్ వచ్చి నిర్దేశ్ పుస్తకే అండి. డైరెక్షన్ చేసే విధంగా ఉండాలి బుక్స్. మరి పిల్లలకి ఒక చక్కటి ఎగ్జాంపుల్స్ ఇచ్చేటట్టు ఉండాలి, గైడెన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. సర్వతోన్ముఖి వికాస్ జరగాలి అంటే. सहायक पुस्तकों का एक और नाम, सहायक पुस्तकों का एक और नाम सस्वरवाचन की पुस्तक, द्रुतवाचन की पुस्तक, वाचक, पाठ्य पुस्तक. आंसर ధృతవాచన్ కి పుస్తక్ అండి. సహాయక పుస్తకాలనే ధృతవాచన పుస్తక్ అని కూడా అంటాము. ధృతవాచన్ అన్న అలాగే సహాయక పుస్తక్ అన్న ఒకటే. नेक्स्ट क्वेश्चन, शिक्षण का प्रमुख आधार क्या है? शिक्षण का प्रमुख आधार क्या है? ऑप्शन ए पाठ्यपुस्तक, ऑप्शन बी शामपट, ऑप्शन सी प्रयोगशाला, ऑप्शन 4 वाचनालय. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 पाठ्यपुस्तक अंडी. शिक्षण का प्रमुख आधार पाठ्यपुस्तक माना जाता है. नेक्स्ट क्वेश्चन, अध्यापक किस प्रकार की पुस्तकें से अपने ज्ञान अध्यवाधिक बनाए रख सकते हैं? ऑप्शन 1 पाठ्यपुस्तकों से, ऑप्शन 2 निर्देश पुस्तकों से, ऑप्शन 3 व्याकरण पुस्तकों से, ऑप्शन 4 उपन्यास से. మరి దీని ఆన్సర్ వచ్చి నిర్దేశ్ పుస్తకం సే. గైడెన్స్ బుక్స్ ద్వారాగా టీచర్ తన యొక్క జ్ఞానాన్ని చక్కగా పెంచుకుంటూ వెళ్తాడు. అలాగే శిక్షణ కా ఆధార్
ప్రముఖ ఆధార్ క్యా హై అంటే పాఠ్యపుస్తకం చెప్పాలి. అయితే అందులో టైప్స్ ఆఫ్ పాఠ్యపుస్తకాల్లో నిర్దేశ పుస్తకాలు అనేవి టీచర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. यह हमारी बौद्धिक तृप्ति करता है तथा हमें मानसिक विश्रांति एवं आनंद प्रदान करता है. बौद्धिक तृप्ति, मानसिक विश्रांति, आनंद प्रदान करता है. यह किसके संदर्भ में कहा गया है? ऑप्शन 1 पुस्तकालय, ऑप्शन 2 पाठ्य पुस्तक, ऑप्शन 3 निर्देश पुस्तक, ऑप्शन 4 कहानियाँ की पुस्तकें. ఫ్రెండ్స్ దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 పుస్తకాలయ అండి. బౌద్ధిक तृप्ति, మానసిక విశ్రాంతి, ఆనంద ప్రధాన్, బయటే हुए दुनिया का सैर करना ఇదంతా కూడా పుస్తకాలయకి సంబంధించింది. సో బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. अवकाश के समय का सबसे अच्छा उपयोग हो सकता है. 1 विद्यालय में, 2 पुस्तकालय में, 3 खेल के मैदान में, 4 वाद विवाद में. ఆన్సర్ వచ్చి పుస్తకాలయ అండి. ఇందాకడే చెప్పుకున్నాము बौद्धिक तृप्ति, मानसिक विश्रांति, अवकाश का समय का सबसे अच्छा उपयोग, అలాగే బయటే బయటే సారా దునియా సైర్ करके आना. సో ఇవన్నీ కూడా పుస్తకాలయకి సంబంధించిన విషయాలే. भारतवर्ष में शिक्षा के स्तर के गिरे होने का प्रधान कारण, शिक्षा के स्तर के गिरे होने का प्रधान कारण क्या है? 1 पाठ्यक्रम का ठीक न होना, 2 पाठ्य पुस्तकों का राजनीति से प्रेरित होना, 3 शिक्षा का माध्यम मातृभाषा में न होना, 4 पाठ्यक्रम में अंग्रेजी भाषा को महत्व ना देना. దీని ఆన్సర్ వచ్చి शिक्षा का माध्यम మాతృభాష మే నా హోనా. కంపల్సరీ శిక్ష యొక్క మాధ్యం ఎక్కడైతే మాతృభాషలో ఉంటుందో అక్కడ శిక్ష అనేది స్తర్ పెరిగి ఉంటుంది. పిల్లల్లో వికాసం అనేది, మానసిక వికాసం అనేది, సామాజిక వికాసం అనేది మాతృభాష ద్వారా మాత్రమే మనం ఎక్కువ శాతం అందించగలము. उन सभी अनुभवों, क्रियाओं और सामाजिक जीवन की गतिविधियों को पाठ्यक्रम कहते हैं जिनमें बालक सक्रिय रूप से भाग लेता है. यह पाठ्यक्रम का किस रूप के संदर्भ में कहा गया है? ऑप्शन 1 व्यापक, ऑप्शन 2 संकीर्ण, ऑप्शन 3 सामाजिक, ऑप्शन 4 व्यावसायिक. చూడండి మరి దీని ఆన్సర్ వచ్చి వ్యాపక అండి. ఇక్కడ అనుభవాలు, క్రియలు, సామాజిక జీవన గతివిధియాలు పాఠ్యక్రమం సంబంధించింది అంటే ఇక్కడ వ్యాపక సంకుచిత అనేది కేవలం టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ఇచ్చే జ్ఞానాన్ని, సంకుచిత అంటే పాఠ్యక్రమాన్ని బేస్ చేసుకుని ఇచ్చే జ్ఞానాన్ని, మరి అది దాటి ఇచ్చే జ్ఞానం ఏదైతే ఉంటుందో పాఠశాల బయట, లోపల, ఇంటికాడ, సమాజంలో అన్ని విధాలుగా ఇచ్చే జ్ఞానాన్ని వ్యాపక రూపం అని చెప్తాము. नेक्स्ट क्वेश्चन, जर्मन भाषा का बीक शब्द का अर्थ है. बीक शब्द का अर्थ है वृक्ष, वृक्ष की छाल, वृक्ष की ढाल, वृक्ष की जड़. వచ్చి వృక్ష అండి. జర్మన్ భాషలో బీక్ శబ్ద అంటే వృక్ష అని అర్థము. సో బుక్ అనే పదానికి జర్మన్ భాషలో बीक అంటే वृक्ष అని అర్థం. फ्रांसीसी भाषा में बीक शब्द का अर्थ क्या है? वृक्ष, वृक्ष की छाल, वृक्ष की ढाल, वृक्ष की जड़. మరి దీని ఫ్రాన్సీసీ భాషలో బీక్ శబ్द का अर्थ क्या है అంటే వృక్ష की छाल. ఫ్రెండ్స్ రెండు ఆప్షను వృక్ష की छाल బాగా గుర్తుపెట్టుకోవాలి. బీక్ శబ్ద అనేది మరి జర్మనీ భాషలో బీక్ యొక్క మీనింగ్ వృక్ష, ఫ్రాన్సీసీ భాషలో బీక్ యొక్క మీనింగ్ వృక్ష की छाल.
यह पाठ्य पुस्तक का बाह्य गुण नहीं है, बाह्य गुण नहीं है, यह पाठ्य पुस्तक का बाह्य गुण नहीं है। आवरण, 2 कागज़, 3 जिल्द और मूल्य, 4 साहित्य की सभी धाराओं का समावेश होना। మరి దీని యొక్క ఆన్సర్ వచ్చి సాహిత్యకి సభీ ధారావాంక సమావేశం होना అండి। ఇది మరి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి అంటే పాఠ్యపుస్తక యొక్క బాహ్య గుణాలు అంతర్గుణాల్లో అంతర్గుణం ఉండి సాహిత్యకి సభీ ధారావాంక సమావేశం అనేది మరి బాహ్య గుణాలు ఏంటి అనేది కూడా మనం పర్ఫెక్ట్గా చదువుకొని ఉండాలి। అన్నీ కూడా పాఠ్యపుస్తక యొక్క గుణాలు కావచ్చు, పాఠ్యక్రమం యొక్క స్టెప్స్ కావచ్చు, ఈ రకంగా నెక్స్ట్ ఇంకొక టాపిక్లో ఇంకో 25 బిట్స్ వేరే టాపిక్ నుంచి ఇస్తాను। ఇక్కడ దాకా అయితే మాత్రం పాఠ్యపుస్తకం పాఠ్యక్రమం వరకు మరి దీంట్లో మనం డిస్కస్ చేసాము। ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్। ఇవి ఎక్స్పెక్టెడ్ బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గత డిఎస్సిలలో 2002లో కావచ్చు, 6లో కావచ్చు, 8లో కావచ్చు, 12లో కావచ్చు, 18లో కావచ్చు అడిగిన బిట్స్ అండి ఇవి। ఇంకా రీసెంట్ పేపర్లో వచ్చిన బిట్స్ కూడా తీసి నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను। డెఫినెట్లీ ఇవన్నీ కూడా బాగా మనం టెక్స్ట్ బుక్ బేస్గానే ప్రిపేర్ అవ్వాలి ఇదంతా కూడా। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్।